ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం సంక్షోభం రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతోంది. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని వైసీపీ రంగంలోకి దిగుతోంది. ఈ నెల 15న భీమవరం పర్యటనకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో నేరుగా సమావేశం కానున్నారు. ఇప్పటికే తాడేపల్లిలో జగన్ను కలిసిన రైతులు ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, విద్యుత్ సబ్సిడీ, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఫీడ్ ధరలు భారీగా పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగితే ఆక్వా క్రాప్ హాలిడే దిశగా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలపై జగన్ చేపట్టనున్న పోరాటం ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు మద్దతు ధర లేకపోవడము, అలాగే ఫీడ్ కూడా వాటికి ఇచ్చేటువంటి ఫీడ్ ధర కూడా ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డిని సంప్రదించడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి త్వరలో చేపట్టనున్నటువంటి భీమవరం అక్కడ కూడా సభలు సమావేశాలు పెట్టడం కావచ్చు, వీటి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ చేస్తోందా? ఖచ్చితంగా రోజా, ఇప్పుడు రాష్ట్రంలో రైతుల సమస్యలతో పాటు ఇంకా మిగిలినటువంటి ఏ ఒక్క సమస్య పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మొదలు పెడుతుంది. ఆ పోరాటం మొదలు పెట్టిన తర్వాత మాత్రమే ఇటు ప్రభుత్వంలో కొంత కదలిక వస్తుందనే పరిస్థితి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల అంశానికి సంబంధించి, మామిడి రైతుల అంశానికి సంబంధించి స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ పంటలను పరిశీలించి వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఆయా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి తనకు చేతనైనంత రాష్ట్రం వైపు నుంచి, మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్ర నిధులకు సంబంధించి వారిని కూడా సంప్రదించి రైతులకు కొంతమేర న్యాయం చేసే ప్రయత్నం గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఆక్వా రంగానికి సంబంధించి చూస్తే ప్రధానంగా ఇటీవల కాలంలో ఆక్వాకు సంబంధించిన ఫీడ్ ధరలు 2 సార్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆక్వా ఫీడ్ ధరలు పెరగటం వల్ల రైతులు తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆక్వాకు సంబంధించి రొయ్యల ఎగుమతి అనేది విదేశాలకు గతంలో పెద్ద ఎత్తున జరిగేది. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రొయ్యల ఎగుమతి కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఆక్వా ఉత్పత్తి అయినప్పటికీ, ఆక్వాకు సంబంధించినటువంటి పంటల ఉత్పత్తి వచ్చినప్పటికీ వాటిని కొనేవాళ్ళు లేకపోవటం వల్ల వారికి సరైనటువంటి ధర రావటం లేదు. దీనివల్ల రైతులు ధరలు లేక ఒకవైపు ఇబ్బంది పడుతూ ఉంటే, మరోవైపు ఈ ఆక్వా ఫీడ్ ఏదైతే ఉందో దీన్ని 2 సార్లు పెంచడం వల్ల కూడా తీవ్రంగా తమ పైన భారం పడుతుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలోనే ఈ ఆక్వా ఫీడ్ ధరలు పెంపుకు నిరసనగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పట్లో ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకొని ఇటు ఆక్వా ఫీడ్ కంపెనీలతో కూడా మాట్లాడి వారితో చర్చలు జరిపి ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలని ఒక సూచన కూడా చేసింది. దీంతో ఆక్వాకు సంబంధించి ఏవైతే ఫీడ్ ధరలు పెరిగాయో వాటిని ఒక ₹4 వరకు తగ్గించే అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భాల్లో కూడా ₹4 ఫీడ్ ధర తగ్గిస్తామని ఆక్వాకు సంబంధించిన ఫీడ్ కంపెనీలు చెప్పాయి. కానీ ఆ తర్వాత ₹2 మాత్రమే తగ్గిస్తాము, అంతకు మించి తాము తగ్గించలేమంటూ ఒక స్పష్టమైన ప్రయత్న ఈ ఫీడ్ కంపెనీలు చేసేది. దీంతో మళ్ళీ రైతులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే తాము పండించినటువంటి పంటకు ఎగుమతులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము, గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని చెప్తూనే, మరోవైపు ఈ పెరిగినటువంటి ఫీడ్ ధరలు, ఈ ఆక్వా ధరలు వల్ల తాము ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో తరపున పోరాటం చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గతంలోనే ఆక్వా రైతులు కలిసి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆక్వా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళు ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని ఇప్పటివరకు క్షుణ్ణంగా పరిశీలించడం పరిస్థితుంది. అంతేకాకుండా ఈ ఆక్వాకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ రైతులను ఆదుకునేందుకు అప్సడా అనే ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఈ అప్సడా చట్టం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు పండించినటువంటి ఆక్వా ఉత్పత్తులకు సరైనటువంటి ధర, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఈ ఫీడ్ ధరలు కానీ, సీడ్ ధరలు కానీ పెరిగాల్సినటువంటి పరిస్థితి వస్తే వాటిని కంట్రోల్ చేసేందుకు కూడా అప్సడా ప్రయత్నాలు చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆక్వా రైతులను అన్ని విధాలు ఆదుకునేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ ఆక్వా రైతులను పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. గతంలో అంటే రైతులతో సమావేశమైనటువంటి సందర్భంలోనే ఆక్వా రైతులు కానీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే తానే స్వయంగా భీమవరం వస్తాను, అక్కడ ఆక్వా రైతులతో సమావేశం అవుతాను, వారి సమస్యలు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని పార్టీ తరఫున ఆక్వా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల పైన ఒక పోరాటానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించుకుందామంటూ రైతులకు
భరోసా ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి. గతంలో ఇచ్చినటువంటి భరోసా మేరకు ఈ నెల 15వ తేదీన భీమవరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతూ ఉన్నారు. ఆక్వా రైతులతో సమావేశం కాబోతూ ఉన్నారు. నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ ఆక్వా రంగం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమన్నాయి, వీటికి సంబంధించి ఆక్వా రైతులతో చర్చిస్తారు. ఆ తర్వాత ఒక కార్యాచరణ రూపొందించి దానికి అనుగుణంగా రానున్నటువంటి రోజుల్లో పోరాటం చేసే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలోనే ఈ ఫీడ్ ధరలు ఏవైతే పెరిగాయో వాటిని తగ్గించాలంటూ అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చినప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పెరిగినటువంటి ఫీడ్ ధరల విషయంలో వాటిని నియంత్రించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదే సందర్భంలో ఇటు ఆక్వా కంపెనీలకు సంబంధించిన ఫీడ్ కంపెనీలతో చర్చలు జరిపింది. మరోవైపు రైతులను కూడా సంయమనం పాటించాలని కోరింది. కానీ ఇంతవరకు ఆక్వా రైతులకైతే సరైన న్యాయం జరగలేదు అనే అంశాన్ని ఇటు ఆక్వా రైతులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని చెప్తుంది. ఇక రేపు 15వ తేదీన జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఆక్వాకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక ఆక్వాకు సంబంధించి ఫీడ్ సీడ్ ధరలే కాదు, వారికి సబ్సిడీ పైన విద్యుత్ ఇస్తామంటూ కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీ ఇచ్చింది. ఆక్వా నాన్ ఆక్వా ఈ 2 జోన్లకు సంబంధించి కూడా విద్యుత్ ఏదైతే ఉందో ఒక యూనిట్ రూపాయలకు మాత్రమే ఇస్తాము. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది, రైతులను తాము రూపాయల విద్యుత్ ఇవ్వడం ద్వారా ఆదుకుంటామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆక్వాకు సంబంధించి ఆక్వా జోన్కు సంబంధించి ఈ విద్యుత్ సబ్సిడీలు ఇస్తూ ఉన్నా కానీ నాన్ ఆక్వా జోన్కు సంబంధించి మాత్రం విద్యుత్ సబ్సిడీలు ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాదాపు 12,000కు పైగా రైతులు ఈ నాన్ ఆక్వా జోన్ లో ఉన్నారు. వీరందరూ కూడా తమకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ తీసుకొస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం కూడా ఈ నాన్ ఆక్వా జోన్ కు సంబంధించి కూడా ఈ విద్యుత్ రూపాయలకి ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అది రాలేదు. దానివల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఇటు ఆక్వా ధరలు ఆక్వాకు సంబంధించి ఆక్వా ఉత్పత్తులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం ఒక అంశం అయితే, ఫీడ్ ధరలు పెరగడం కావచ్చు, సీడ్ ధరలు పెరగడం, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించి సబ్సిడీలు రాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి అనేక సార్లు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఇటు ప్రభుత్వం కూడా వారి సమస్యలపైన దృష్టి పెడుతుంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది. దీంతో రైతులు కూడా ఈసారి ఆక్వాకు సంబంధించి క్రాప్ హాలిడేకి వెళ్ళాలని నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ ఆక్వాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు పండించకూడదు అనేది ప్రధానంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం. దీనివల్ల రానున్నటువంటి రోజుల్లో ఈ ఆక్వా రంగానికి సంబంధించి దీనిపైన ఆధారపడే రైతులతో పాటు దీనిపైన ఆధారపడ్డ రైతు కూలీలు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. వారికి భవిష్యత్తులో ఈ ఉపాధి అవకాశాలు కూడా తగ్గేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇటు భీమవరం వెళ్తున్నారు. 15వ తేదీన జరిగేటువంటి సమావేశంతో రైతులతో మాట్లాడతారు, వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఈ ఆక్వాకు సంబంధించి రైతులకు మద్దతుగా ఏ విధంగా పోరాటం చేయాలనే అంశం పైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.